శ్రీమతి నమః. కేదార్నాథ్ స్వామి వారి ఆలయం అక్షయ తృతీయ రోజు అంటే ఈ రోజే తెరుస్తారు కదా. సెప్టెంబర్ లో ఆలయాన్ని మూసివేసిన తర్వాత అక్షయ తృతీయ రోజు తెరుస్తారనమాట. అంటే దాదాపుగా 6 నెలలు మూసివేసి ఉంచుతారు. ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఏం చేస్తారు అంటే జ్యోతిని వెలిగిస్తారనమాట. అంటే దీపారాధన చేస్తారు. అలాగే పుష్పాలు అవి సమర్పణ చేస్తారు స్వామివారికి. సెప్టెంబర్ లో ఈ పని చేస్తారు ఆలయాన్ని మూసివేసేటప్పుడు. మళ్ళీ అక్షయ తృతీయ రోజు తెరుస్తారు. అంటే దాదాపుగా 6 నెలల పాటు మూసేసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో అంతా మంచు పడుతుంది అనమాట. మళ్ళీ అక్షయ తృతీయ నుంచే నెమ్మదిగా అక్కడ పరిసరాలన్నీ చాలా క్లియర్ గా ఉంటాయి. అక్షయ తృతీయ రోజు తలుపులు తీస్తే సెప్టెంబర్ లో వెలిగించిన దీపారాధన ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. అప్పుడు పుష్పాలను ఏ విధంగా అయితే సమర్పణ చేశారో అదే విధంగా ఉంటాయన్నమాట. ఇప్పటికీ ఈ రోజుకి జరుగుతున్న అద్భుతం అనమాట అది. అందుకే అక్షయ తృతీయ రోజున కేదార్నాథ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే బాంకే బిహారీ అని అక్కడ కృష్ణుడి విగ్రహం. బాంకే బిహారీ కథ చదువుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజే స్వామివారి పాదాలని చూస్తారనమాట. అసలు ఆ కథ అడుగడుగున ఎంత బాగుంటుంది అంటే కృష్ణ ఇంత ప్రేమయ్యా నీకు భక్తులంటే అనిపిస్తుంది అనమాట. ఆ కథని మనం తర్వాత తెలుసుకుందాం. అయితే మరి భాస్కర్ రాయుల వారికి భుజాల మీద అమ్మవార్లు కూర్చుని ఉండగా దర్శనం అందరికీ ఇస్తారు మణికర్ణికా ఘాట్లో కదా. అది మనం చాలా పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. ఏ విధంగా భాస్కర్ రాయుల వారి భుజాల మీద అమ్మవార్లు అలా ఆసీనులై కూర్చుని ఉన్నారో అది అందరూ ఎలా అయితే చూశారో దాదాపుగా అలాంటి దృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆలయంలో చూశారనమాట. ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది చూశారు. ఒకళ్ళు ఇద్దరు చూశారనుకోండి, అది వాళ్ళ స్వ అనుభవం. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే విధంగా అమ్మవారు కనిపించారనమాట. ఇలా అడుగడుగునా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఆ ఆలయంలో. ఎవరైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత నాకు ఇంకా కోరిక తీరలేదు, నాకు మాత్రం ఇంకా జరగలేదు, నా కర్మ ఇంతే, ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే మనకి అంతరాంతరాల్లో అమ్మవారి మీద నమ్మకం లేదనమాట. అలా నమ్మకం లేకుండా అమ్మవారిని దర్శించుకున్నా ఒకటే, దర్శించుకోకపోయినా ఒకటే కదా. పాదాలు పట్టుకుని అమ్మ నువ్వు తప్ప ఇంక నా జీవితంలో ఇంకెవరూ లేరమ్మా అని శరణాగతి చేసేస్తే అమ్మవారు నేనున్నాను నీకెందుకు అని అభయం ఇస్తూ వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ దూరం చేసేస్తూ ఉన్నారు. మనం ఈ మధ్యనే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి ఒక వీడియో చేసుకున్నాం కదా. దాదాపుగా వీడియో పెట్టిన దగ్గర నుంచి నాకు రోజు 2-3 కామెంట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఈ పాటికి నాకు 200 ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అందరికీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ వివాహం జరిగిందనే రాశారు. నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది, అమ్మని అక్కడికి వెళ్ళాము వివాహం కుదిరింది అని. అన్నిటికంటే మిరాకిల్ ఏంటంటే వైజాగ్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఒక ఆవిడ పనిచేస్తూ ఉన్నారనమాట. ఆవిడకి దాదాపుగా 45 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉంటుంది వయస్సు. ఆవిడ మన ఛానల్లో పెట్టిన వీడియో చూసి వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం వచ్చేసిన తర్వాత అక్కడ రామం గారితో మాట్లాడిన తర్వాత అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత రామం గారితో అన్నారట, ఏమనంటే ఇక్కడ నిజంగానే అమ్మవారు ఉంటే నాకు వివాహం జరుగుతుంది, నాకు వివాహం జరగలేదు అంటే ఇక్కడ అమ్మవారు లేదట్లే అని చెప్పి ఆవిడేదో కొంచెం ఇదిగా మాట్లాడారట. అప్పుడు రామం గారు అన్నారట, మీకు వివాహం చేయటం కోసం మాత్రమేనా అమ్మవారు ఇక్కడ ఉన్నారు, ఎంతో మందికి కోరికలు తీర్చిన తల్లి ఆవిడ, మనం శ్రద్ధగా భక్తిగా అమ్మవారి పాదాలు పట్టుకుంటే జరుగుతుందండి అంటే, కాదు నేను ఇలాగే చెప్పుకుంటాను అని చెప్పి ఆవిడేమో అక్కడ అమ్మవారిని ఛాలెంజ్ చేసినట్లుగా అనేసి వెళ్ళిపోయారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆవిడ వైజాగ్ వెళ్ళారు. ఆవిడకి సంబంధం వచ్చి కుదిరిపోయింది. అసలు ఊహించగలమా చెప్పండి? తాడేపల్లిగూడెం నుంచి వైజాగ్ వెళ్లేలోపు సంబంధం రావడం ఏంటి? 50 ఏళ్ల వరకు పెళ్లి కాకపోవడం ఏంటి? అమ్మవారిని దర్శించుకుని ఆవిడ మళ్ళీ వైజాగ్ ఇంటికి వెళ్లేలోపు పెళ్లి కుదిరిపోవటం ఏంటి చెప్పండి? అమ్మవారి మహిమ కాకపోతే. అంటే ఆవిడ ఎంతో వ్యగ్రతతో బాధతో అమ్మవారిని పాదాలు పట్టుకుని నువ్వు ఇక్కడ ఉన్నావా, నువ్వు ఉంటే నాకు వివాహం చెయ్యి అన్నట్లుగా అమ్మవారిని ఛాలెంజ్ చేశారు. చూసారా? అంత తీవ్రమైన వేదనతో అమ్మవారిని అడిగారు కాబట్టే బహుశా అమ్మవారి పలికి ఉంటారు.
ఇలా ఎంత మందిలో ఒక కామెంట్స్ పెడతారో, అమ్మ మీ దయ వల్ల వివాహం జరిగింది, రామం గారు అక్కడ చేస్తున్న తపస్సు వల్ల మా పిల్లలకి వివాహం జరిగిందని పెడుతూ ఉంటారు. అప్పుడు నేను అంటాను, నేనేమన్నండి నా దయ వల్ల జరిగింది అంటారు. కాదండి, అక్కడ రామం గారు చేస్తున్న తపస్సు అలాంటిది. రామం గారు అంత దీక్షగా, అంత భక్తిగా, అంత శ్రద్ధగా చేస్తారు. అక్కడికి భక్తులు వచ్చినా రాకపోయినా ఏం చేసినా సరే సరెండర్ అయిపోతారు అమ్మవారికి. అందుకే అక్కడ అమ్మవారు పలుకుతారు అని చెప్పి నేను అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. అయితే చాలా అద్భుతమైన లీలలు ఈ ఆలయంలో జరిగాయి. రేపు మే 12వ తారీఖున శంకరాచార్యుల వారి జయంతి, శ్రీ రామానుజుల వారి జయంతి కూడా కదా 12వ తారీఖున. అయితే ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఒక అద్భుతం జరుగుతోందనమాట. గర్భాలయంలో లోపలికి వెళ్లి శంకరాచార్యుల వారికి అభిషేకం చేస్తారు శంకర జయంతి రోజున. శంకర జయంతి రోజున అలా అభిషేకం చేస్తూ ఉంటే స్వామివారి ఊపిరి వీళ్ళకి తెలుస్తుందనమాట. ఊపిరి చేతులకి తగులుతుందనమాట. అంత అద్భుతం అక్కడ జరుగుతుంది. గర్భాలయంలో వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఈ ఊపిరి తగలటం తెలుస్తుంది. అంతటి అద్భుతం జరుగుతుంది. ఎవరికైనా సరే వీలుంటే రేపు 12వ తారీఖున శంకర జయంతి రోజున అక్కడికి వెళ్తే లోపల ఎవరైతే అభిషేకం చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఇలా కరెంట్ షాక్ కొట్టినట్టు ఆగిపోతారు. అంతటి అద్భుతం జరుగుతుంది. దానిని అందరూ చూడొచ్చు కూడా, అందరికీ అనుభవం అవుతుంది కూడా. అలాంటి అద్భుతం ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఎవరికైనా చూడాలి అనే ఆసక్తి ఉంటే కనుక రేపు 12వ తారీఖున అభిషేకం చేసే సమయానికి వెళ్తే ఆ దృశ్యాన్ని కన్నులతో చూసే అదృష్టం కలుగుతుంది. సరే, ఒకసారి ఏమైంది అంటే ఒక దంపతులు ఆ ఆలయానికి వచ్చారనమాట. ఒక చిన్న అమ్మాయి, వాళ్ళకి చిన్న అమ్మాయి అయితే ఆ అమ్మాయికి మాటలు రావట. రామం గారితో మాట్లాడుతూ, ఈ పాపకేమో మాటలు సరిగ్గా రావటం లేదండి, ఇప్పటి వరకు వచ్చి సరిగ్గా మాట్లాడలేకపోతుంది, అందుకే ఒకసారి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చామని చెప్పి అన్నట్ట. వాళ్ళు చాలా పెద్ద కారులో వచ్చారట. బాగా సంపన్నుల్లా కనిపించారట రామం గారికి. సరే, రామం గారేమో అమ్మవారిని దర్శనం చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారట. ఈ లోపు ఆ పిల్ల 5 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, పట్టు పావడ అది వేసుకుందట. చూడ్డానికి బుల్లి అమ్మవారిలా కనిపించిందట రామం గారికి, అప్పుడు ఉన్న వాళ్ళందరికీ. సరే, ఆ అమ్మాయి ఏం చేసిందట, వాళ్ళ అమ్మగారి చెయ్యి వాళ్ళ నాన్నగారి చెయ్యి వదిలిచ్చేసుకుని గబగబా గర్భాలయం లోపలికి వెళ్ళిపోయిందట. ఈ లోపు రామం గారు, లోపలికి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, నన్ను నేను చూసుకోవడానికి, నా దగ్గరికి నేను వెళ్ళడానికి నీ అనుమతి ఏంటి అని సంస్కృతంలో అడిగిందిట. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, అక్కడ తల్లిదండ్రులు రామం గారితో చెప్తున్నారు, ఇంకా మాటలు రాలేదండి మా అమ్మాయికి అని. మాటలు రావటం లేదు మా అమ్మాయికి అని చెప్పారు కదా. ఆ అమ్మాయే సంస్కృతంలో మాట్లాడిందిట. మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు ఏం అనాలో కూడా అర్థం కాలేదు. అది అమ్మవారి మహిమ. అమ్మవారి కాళ్ళు పట్టుకుని, అమ్మా నాకు ఈ కష్టం నుంచి బయటపడేసే మార్గం చూపించు అని గనక అడిగితే అమ్మవారు ఖచ్చితంగా దారి చూపిస్తారు. దాదాపుగా నేను వీడియో పెట్టిన తర్వాత ఒక 150-200 మందికి వివాహాలు కుదిరాయని చెప్పి కామెంట్లు పెడతారు. నేను నిజంగా ఎపిసోడ్లు చేస్తే అమ్మవారి లీలలు అని చెప్పి నేను ఒక రోజుకి ఒక ఎపిసోడ్ చేసిన సంవత్సరం పొడుగునా అలా ఆ లీలలు వస్తూనే ఉంటాయి. కాకపోతే నేను ఎప్పుడూ ఆ కామెంట్ ని పెంచేయలేదు, అలా వీడియోస్ నేను చేయలేదు. మీరు కనుక ఛానల్లో వెతుక్కుంటే ఎన్నో కామెంట్స్ ఇవి కనపడుతూ ఉంటాయి. వివాహం అయిందని, అలాగే అప్పుల బాధల నుంచి బయటపడే మార్గం కనిపించిందని, వాళ్ళ పిల్లలు సరైన మార్గంలోకి వెళ్ళారని, ఇలా ఎన్నెన్నో కామెంట్స్ వస్తుంటే ముఖ్యంగా వివాహం కోసం ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. ఒకసారి ఏమైంది అంటే, విధుశేఖర భారతీ స్వామి వారు ఈ ఆలయానికి వచ్చారు. ఆలయానికి వచ్చినప్పుడు అంటే అక్కడ పర్యటిస్తూ ఉంటారు కదా, అలా పర్యటనలో భాగంగానే శంకర మఠానికి కూడా వచ్చారు. శంకర మఠానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అంటే, అమ్మవారి గర్భాలయంలోకి వెళ్లిపోయి తలుపులు వేసేసుకుని ఒక 15 నిమిషాల సేపు అలానే ఉండిపోయారట. తర్వాత తలుపులు తీసుకుని ఆయన బయటికి వస్తూ ఉంటే, అక్కడ విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చారు అంటే చూడటానికి అందరూ వస్తారు కదా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి విధుశేఖర భారతీ స్వామి వారు ఎలా కనిపించారో తెలుసా? ఒకవైపునేమో సర్వమంగళ అమ్మవారు, ఒకవైపునేమో శారద అమ్మవారు ఉండి విధుశేఖర భారతీ స్వామి వారు బయటకు వస్తూ ఉండగా దృశ్యం అలా కనిపించిందట. అందరూ కళ్ళల్లోంచి నీళ్లు పెట్టేసుకున్నారట.
అప్పుడు శ్రీ విజయశేఖర భారతీ స్వామి వారు రామంగారితో చెప్పారట, ఇక్కడ శక్తి ఉంది, అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి రామంగారితో శ్రీ విజయశేఖర భారతీ స్వామి వారు చెప్పారట. ఒకసారి హైదరాబాద్ నుంచి ఇద్దరు దంపతులు వచ్చారట. వాళ్ళు ఒక రోజు నిద్రించి వెళ్ళిపోదామని అనుకున్నారట. ఒక రోజేమో శంకర మఠంలో రాత్రి ఏమో అక్కడ నిద్రించారట. వాళ్ళు మర్నాడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. కానీ ఎందుచేతనో టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. అలా 2 రోజులు కాస్త 3 రోజులైంది, 3 రోజులు కాస్త 4 రోజులైంది. అలా 5 రోజుల పాటు శంకర మఠంలో ఉండిపోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చిందనమాట. అలా 5 రోజులు శంకర మఠంలో ఉండిపోయారు వాళ్ళు. 5వ రోజు అయిపోయింది. తర్వాత ఏమో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు ఎంత మతిపోయే విషయం తెలిసింది అంటే, అక్కడ వాటర్ కంటామినేట్ అవ్వడమో ఏదో వైరస్ ఏదో వ్యాప్తి చెందిందిట. అలా వ్యాప్తి చెందటం వల్ల అక్కడ దగ్గరలోనే 4-5 మరణించారు అని చెప్పి తెలిసిందిట. వెంటనే వాళ్ళు రామంగారికి ఫోన్ చేసి విషయం చెప్పారట. అందుకేనేమో అమ్మవారు 5 రోజులు మమ్మల్ని అక్కడ ఉండేటట్లు చేశారు, ఇది అమ్మవారి మహిమ కాకపోతే ఇంకేంటండి అని చెప్పి చెప్పారట. అలాగే ఒక ఆవిడేమో హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందనమాట. బంగారం చాలా ఎక్కువ మొత్తంలో పోయింది. అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎంత ప్రయత్నించినా దొరకని ఆ బంగారం అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పోగొట్టుకున్నారో బంగారం అక్కడే దొరికిందంట. అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో కదా. వెళ్ళే వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంట, ఇలాగే చెప్తారు కదా అని అనిపిస్తుంది. కానీ అమ్మవారిని నమ్ముకుంటే మన జీవితం ఖచ్చితంగా మంచి మార్గంలోకి వెళ్తుంది. ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది అమ్మవారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఆశ్వీజ మాసంలో పౌర్ణమి రోజు ఏం చేస్తారు అంటే, అమ్మవారికి అభిషేకము అవి చేసి లోపల జ్యోతిని వెలిగించి పుష్పాలు ప్రసాదము అవన్నీ అమ్మవారికి సమర్పణ చేసేస్తారు. సమర్పణ చేసేసిన తర్వాత తలుపులు వేసేస్తారనమాట. అవి వేసేసేటప్పుడు ఏం చేస్తారు, మరి పూజ చేయకుండా ఆపకూడదు కదా మరి. అందుకని అప్పుడు ఏం చేస్తారు అంటే, అమ్మవారిలో ఉన్న ప్రాణశక్తిని అక్కడ ఆలయంలో ఉన్న ఒక చెట్టులోకి ప్రవేశపెట్టేసి తలుపులు వేసేస్తారనమాట. తలుపులు వేసేసిన తర్వాత మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత తలుపులు తీస్తారు. అమ్మవారి గర్భాలయం తలుపులు అంటే పౌర్ణమి రోజు వేసేసిన తలుపులు 5 రోజుల తర్వాత తీస్తారు. ఈ లోపు ఏం చేస్తారు, ఈ ప్రాణశక్తిని ఒక చెట్టులోకి ప్రవేశపెట్టారు కదా, ఆ ఏ చెట్టులోకి అయితే ప్రాణశక్తిని ప్రవేశపెట్టారో ఆ చెట్టుకి పూజలు జరుగుతూ ఉంటాయి. పూజలు జరిగిన తర్వాత మళ్ళీ 5 రోజులు అయిపోయిన తర్వాత తలుపులు తీస్తారు కదా, మళ్ళీ ఏం చేస్తారు, ఆ చెట్టులో నుంచి ప్రాణశక్తిని తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారిలో ప్రవేశపెట్టేస్తారు. అప్పుడు ఈ గర్భాలయం తలుపులు తీస్తారు కదా 5 రోజుల తర్వాత, లోపల దీపారాధన అలానే వెలుగుతూ ఉంటుంది. కొంచెం కూడా అస్సలు కొడిగట్టినట్టు అనిపించదు. అలాగే చెంబుతో నీళ్లు పెడతారనమాట అమ్మవారి దగ్గర. ఆ నీళ్లు ఒలికిపోయి ఉంటాయి. అంటే చెంబు కింద పడిపోవటం కాదు, చెంబులో నుంచి నీళ్లు ఒలికి ఉంటాయి. అంటే కొంచెం తరిగి ఉంటాయి, కింద నీళ్లు పడతాయి. చెంబు మాత్రం అలానే ఉంటుంది. తలుపులు వేసేసేటప్పుడు వాళ్ళు ఏవైతే ప్రసాదాలు పెట్టారో అరటి పండుతో సహా అవి అలానే అప్పుడే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేశారా అన్నట్లుగా ఉంటాయి. ఒక్క పుష్పం కూడా వాడిపోయినట్లుగా మనకి కనిపించదు. అంతటి అద్భుతం జరుగుతుంది. 5 రోజుల పాటు తలుపు వేసేసిన లోపల ఎక్కడ ఒక చిన్న కిటికీ గాని చిన్న ద్వారం గాని అసలు లోపలికి గాలి వెళ్లే ఏ మార్గము కనిపించదు అనమాట. అసలు గర్భాలయం లోపలికి వెళ్ళి 5 నిమిషాల నుండి బయటకు వస్తే చెమటలు కారిపోతాయి అనమాట. అంత వేడిగా ఉంటుంది లోపల అమ్మవారి గర్భాలయంలో. అలాంటివి దీపారాధన అలా ఉండిపోవటమే కాకుండా పుష్పాలు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్ ఏవి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. నీళ్లు కింద పట్టాయి అంటే ఒకసారి ఆలోచించి చూడండి, ఇది అద్భుతమే కదా. ఇలా అడుగడుగున ఎన్నో అద్భుతాలు. ఇలా ప్రాణశక్తిని తీసుకొచ్చి వేరే చోటకి పంపించడం, మళ్ళీ చెట్లో నుంచి ప్రాణశక్తిని తీసుకొచ్చి అమ్మవారిలో ప్రవేశపెట్టడం అతి తక్కువ ఆలయాల్లో జరుగుతాయి అన్నమాట. అలా అతి తక్కువ ఆలయాల్లో జరిగే వాటిల్లో ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయం కూడా ఒకటి. మీరు మ్యాప్ చూసుకున్నట్లయితే సర్వమంగళ అమ్మవారు, శారదా అమ్మవారు అంటే శృంగేరి పీఠ అమ్మవారు, అలాగే కొల్హాపూర్ అమ్మవారు, ఇవి ముగ్గురిని కలిపితే కనుక త్రికోణాకారంలో కలుస్తుందన్నమాట.
ఇలా ఎన్నెన్నో నిదర్శనాలు ఉన్నాయి. మొన్న నాతో ఒక ఆయన మాట్లాడుతూ చిదంబరానికి ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయానికి కూడా ఏదో ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంది అని కూడా నాతో చెప్పారు. ఆయన కూడా చాలా గొప్ప పండితులు వారనమాట. ఆయన ఏమన్నారు అంటే, అందరికీ ఇది లాజికల్ గా కావాలి అమ్మా, లాజికల్ గానే మనం చెప్దాము, ఈ సర్వమంగళ అమ్మవారికి శక్తి చిదంబరం నుంచి వస్తోంది అని అనిపించింది నాకు అని చెప్పి ఆయన కూడా నాతో మాట్లాడుతూ చెప్పారనమాట. అమ్మా అని చెప్పి పాదాలు పట్టుకుంటే ఇప్పటి వరకు ఎవరి కోరిక నెరవేరకపోవటం అంటూ లేదు. బహుశా 2-3కి మాత్రం అయ్యో నా కోరిక నెరవేరలేదే, నేను వెళ్ళి అక్కడికి మొక్కుకున్నాను, నాకేం జరగలేదే అనే బాధ వస్తుంది. ఆ బాధపడే వాళ్ళు ఒక్కసారి ఒక ఆలోచన చేసుకోవాలి. మనం అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత అమ్మవారి మీద నమ్మకం లేకుండా ఇంకా ఎవరినైనా ఆశ్రయిస్తూ మనకి ఇక్కడ జరగలేదు అని చెప్పి పరిపరి విధాలుగా మన మనసు ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది అని అనుకోండి, మనం అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టినట్లు కాదు కదా. అమ్మవారినే నమ్మి అమ్మవారే పాదాలే పట్టుకుంటే ఇంకొక చోటకి వెళ్ళి అయ్యో నాకు ఈ కోరిక నెరవేరలేదు, నా కోరికను తీర్చు అని అడగం. ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో అమ్మవారి పాదాల మీదే నీ దృష్టి ఉండిపోతుంది. అలా ఎప్పుడైతే దృష్టి ఉండిపోయిందో నీ కోరిక తీరిపోతుంది. అలా శరణాగతి చేస్తే ఖచ్చితంగా మన కోరిక తీరుతుంది అనడానికి సర్వమంగళ అమ్మవారి ఆలయమే ఉదాహరణ. ఇక్కడ కోటి కుంకుమార్చన చేశారు. కోటి కుంకుమార్చన మొదలు పెట్టేటప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు. దాదాపుగా ఒక 6,000 ఎంతో ఉన్నాయన్నమాట వాళ్ళ చేతుల్లో. సరే, ఎవరో ఒకరు సమర్పణ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 50 రోజులు కోటి కుంకుమార్చన చేసేసారు. 50వ రోజున వాళ్ళ చేతిలో 9 పైసా లేదు. ఇంకా తెల్లారితే సంభావనలు ఇవ్వాలి, అలాగే అక్కడికి వచ్చిన పండితుల వాళ్ళకి సత్కారాలు అవి చేస్తూ ఉంటారు. అందరికీ అన్ని సమకూర్చాలి. ఎలాగా? చేతిలో చూస్తే పైసా లేదు. వాళ్ళు సరే అమ్మవారి మీద భారం వేసేసారు. అమ్మవారి మీద భారం వేసేసి రేపటి నుంచి నువ్వు ఇస్తే చేస్తాం, లేదంటే మేము కూడా ఏం చేయలేం కదా అని చెప్పి రామం గారు అక్కడ అనేసుకున్నారు అనమాట. ఎవరో భీమవరం నుంచి 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఏంటంటే ఇలా చేస్తున్నారు, మేము ఎక్కడో చేసాము, అక్కడ ఆగిపోయింది, మీరు చాలా బాగా చేస్తున్నారు అని ఏమో మాట్లాడుతూ ఉంటే అప్పుడు రామం గారు చెప్పారు ఇది ఉంది పరిస్థితి అని. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఇక్కడి నుంచి 50 రోజుల సమయం ఉంది కదండి, ఇంకా మీరు చేయవలసింది ఆ 50 రోజులకి సరిపోయే ద్రవ్యాన్ని అంతటిని మేమే ఇస్తాం, మీరు అస్సలు బెంగపడకండి అన్నట్టు. అది ఆశ్చర్యమే కదా. అసలు ఆ క్షణం వరకు వాళ్ళ దగ్గర పైసా కూడా లేదు, కానీ కుంకుమార్చన నువ్వు చేయించుకుంటే చేయించుకున్నావు, లేకపోతే లేదు, దాన్ని నేనేం చేస్తాను అనేంతగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. కాబట్టే అక్కడ అమ్మవారు పలుకుతున్నారు. ఆవిడ కుంకుమార్చన చేయించుకోవడానికి ఆవిడే మనుషుల్ని పంపించుకున్నారు, చేయించుకున్నారు. మనం కూడా అమ్మవారిని శరణాగతి చేసేటప్పుడు ఇలానే ఉండాలి. నువ్వు చెయ్యి, ఎందుకు చెయ్యవు అని అమ్మవారిని అడగాలి. అలా అడిగే స్థితి రావాలి అంటే మనలో నీతి, నిజాయితీ, ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉంటే అమ్మవారు పలుకుతారు. అక్కడ రామం గారికి అమ్మవారు పలకటానికి కారణం అదే. నేను సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాను కదా, ఆ ఆలయానికి అంతకు ముందు వీడియోలో నేను చెప్పాను, ఒక ముస్లిం ఆవిడ అక్కడికి వస్తారు అని చెప్పాను కదా. అలానే విజయవాడ నుంచి ఆవిడ సర్వమంగళ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం నేను వచ్చిన రోజు ఆవిడ కూడా వచ్చారనమాట. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, ఈ ముస్లిం ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ అమ్మవారిని ఎంత శరణాగతి చేసేసారు అంటే, ఆవిడకి ఏ బాధ వచ్చినా అది నీదే, ఏ కష్టం వచ్చినా అది నీదే, ఏ సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆవిడకి ఏది వచ్చినా సరే నీదే అమ్మా, నాదేం లేదు అని శరణాగతి చేసేశారు. అలా శరణాగతి చేసేయడం వల్ల అమ్మవారు ఆవిడ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని గీసేశారు. ఆవిడకి ఏది కావాలి అంటే అది చేసి పెడుతున్నారు. అక్కడ ఉండి నేను ఆవిడతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతున్నప్పుడే ఆవిడ ఒక విధమైన వైబ్రేషన్స్ కి ఇలా ఊగిపోతున్నారు అనమాట. అక్కడ పక్కనున్న వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, అమ్మవారు ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు అలానే ఉంటుందమ్మా, ఈ అమ్మాయికి అలాగే జరుగుతోంది, ఎందుకో అర్థం కావట్లేదు, అది కూడా సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడకి అలాంటి ఫీలింగ్ జరుగుతోందిట. అలా అన్నాము అని అనుకోండి, అది ఏదో ఫోబియా అంటారు, ఏదేదో పేర్లు పెడుతూ ఉంటారు. ఏది ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని గనక మనం ఆరాధించినట్లయితే అమ్మవారు మనతో ఉంటారు అనటానికి సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అద్భుతాలే తార్కాణం.
మీరెవరైనా సరే రేపు 12వ తారీఖున స్వామి వారి యొక్క ఊపిరిని చూడాలి అని అనుకుంటే గర్భాలయంలో పంపించేస్తారా అని అడుగుతారేమో. గర్భాలయంలోకి పంపించరు. కానీ గర్భాలయంలో ఎవరైతే అభిషేకం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఒకే ఒక్కసారి గగురుపాటికి గురవుతారు. వాళ్ళకి తెలుస్తుంది. ఆ విషయం బయట ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలా అర్చన అభిషేకాలు చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇలాంటి సంఘటన జరుగుతుంది. మనం ప్రతిదాన్ని కొట్టి పారేయకూడదా? ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇలాంటి మూఢనమ్మకాలు పెంచడం వల్లనే మన హిందువులందరూ వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇవి మూఢనమ్మకాలు కాదు, నేనున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? శంకర జయంతి రోజున శంకరాచార్యుల వారు ఊపిరి తగులుతుంది అంటే మీరు అందరూ నమ్మరు కదా. కానీ ఈ వైశాఖ మాసంలో శ్రీమన్నారాయణుడు భూలోకంలో సంచరిస్తూ ఉంటాడని చెప్పి నారద మహర్షి చెప్పాడు. స్కాంద పురాణంలో ఉంటుంది, చదవండి. అందుకే ఎవరికి సహాయం చేసినా అక్షయం అవుతుంది అనడానికి కారణం అదే. అలాగే ఈ వైశాఖ మాసంలో శంకర జయంతి వస్తుంది. బహుశా శ్రీమన్నారాయణుడే శంకర రూపంలో అక్కడ ఊపిరి పీలుస్తున్నారేమో, ఎవరికి తెలుసు. ప్రతిదాన్ని కొట్టి పారేయకండి. మనం మన నమ్మకాలని మూఢ నమ్మకాలు అని చెప్పి కొట్టి పారేస్తాం. కానీ పరాయి వాళ్ళ విషయంలో జరిగేటప్పుడు వాళ్ళు ఎంత అద్భుతాలు, ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఒక్కసారి ఆలోచించి చూడండి. అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళందరి జీవితాలు బాగుపడ్డాయి. శరణాగతి చేసి అక్కడ రామం గారు ఇంకా మీకు ఏదైనా అడ్డంకులు కానీ ఏవైనా ఉన్నాయి అంటే రామం గారు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని చెప్తారు. ఆయన చెప్పిన దాన్ని చేసుకున్నట్లయితే జీవితం బాగుంటుంది. అలాగే సీసీ కెమెరాలో శంకరాచార్యుల వారి పక్కన సాక్షాత్తు నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారు సాక్షాత్కరించిన రూపం కనిపించింది అంటే శంకరులు ఉన్నారు, స్వామి ఉన్నారు, అక్కడ అమ్మవారు ఉన్నారు. అక్కడ స్వయంభూ అయితేనే శక్తి ఉంటుంది అని మనం అనుకోవటం పొరపాటు. అక్కడ చేసే అనుష్ఠానము, తపస్సు, శ్రద్ధ, భక్తి, ఆచారాలు ఇవన్నీ కలబోస్తే శక్తి ఏర్పడుతుంది. అలాంటి శక్తి సర్వమంగళ అమ్మవారి ఆలయంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇంకా అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళందరి కష్టాలు దూరం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది అంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉంది. ఏలూరు నుంచి వచ్చే వాళ్ళు ఏలూరు బస్సు ఎక్కితే చిన్న వంతెన దగ్గర బస్సు ఆపుతారు. అప్పుడు మీకు శంకర మఠం దగ్గరే. అలాగే భీమవరం నుంచి వచ్చేవాళ్ళు కానీ, రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆటోలో ఎక్కితే ఆటోకి 70 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు చిన్న వంతెన శంకర మఠం అంటే తీసుకొచ్చి అక్కడ ఆపుతారు. 70 రూపాయలు ఇస్తే ఆటోలోంచి రావచ్చు. భీమవరం తణుకు నుంచి వచ్చిన వాళ్ళైతే తణుకు బస్ స్టాండ్ లోను మోడర్న్ కేఫ్ దగ్గర బస్సు ఆపుతారు. అక్కడి నుంచి 15 రూపాయలు ఇచ్చినట్లయితే ఆటోలో శంకర మఠానికి తీసుకొస్తారు. కాబట్టి ఈ విధంగా ఒకవేళ మీరు శంకర మఠానికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక అలా రావచ్చు. అలాగే అక్కడ నవావరణ అర్చన ప్రతి మంగళవారం జరుగుతుంది 6 to 7:30 అనమాట. ఇప్పుడు వేసవ కాలం కాబట్టి కొంచెం టైమింగ్స్ మార్చారు. కాబట్టి 6 to 7:30 ప్రతి మంగళవారం అక్కడ నవావరణార్చన జరుగుతుంది. 9 వారాలు గనక కంటిన్యూస్ గా వెళ్తే, ఎవరికైనా బాధ గానీ కష్టం గానీ ఉంటే ఈ నవావరణార్చనకి ఒక్కరోజు కూడా అంటే ఒక వారం కూడా మిస్ కాకుండా వెళ్తే వాళ్ళ కోరిక నెరవేరుతూ ఉంటుందని చెప్పి అక్కడ భక్తుల యొక్క అనుభవాలే ఎన్నో చెప్తూ ఉంటాయి. మీరు కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.